వినేసావా? సర్లే, ఇటు విన్నది అటు వదిలే. ఏంటే వదిలేసేది? నీకింక ఇదే పనా? నీకసలు బుద్ధనేదే రాదా? నువ్వు మారవా? ఇంకా ఆపుతావా? ఏంటి ఆపేది? ఆపాల్సింది నువ్వు. మొదలుపెట్టింది ఆపేయడానికి కాదు. అంటే ఈ కుటుంబాన్ని చీల్చడానికి చూస్తున్నావా? నువ్వు ఈ కుటుంబంలోకి రావడానికి ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? నీ గురించి ఇప్పుడు నిజం తెలిసినా నిన్ను బయటకు గెంటేస్తారు. అది గుర్తుపెట్టుకో. అయిపోయిందా నీ సోది? ఇంకా ఆపుతావా? నా గురించి నిజం తెలిస్తే కదా. నేను తెలియనివ్వనుగా. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. నీ ఫిలాసఫీలన్నీ నాకు చెప్పు. నేను ఇంటికి వచ్చిందే రమాదేవి పొజిషన్ లో కూర్చోడానికి, ఆవిడ కింద బ్రతకడానికి కాదు. అందుకోసం ఏమైనా చేస్తావా? నేనేం చేయలేదే పిచ్చిదానా. నాకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నానంతే. నీకెందుకు అవకాశం వస్తుంది? నువ్వే సృష్టించుకుంటున్నావు. నువ్వు చెప్పిందే గాని నేను చెప్పేది ఎప్పుడు విన్నావు కనుక. నువ్వు చేస్తున్నవన్నీ తప్పులైనప్పుడు ఎలా వింటాను? తప్పులని నువ్వు అనుకుంటే నేనేం చేస్తాను? నీ కర్మ అని వదిలేస్తాను. నువ్వు చేస్తున్న కర్మలకి మేం అనుభవిస్తున్నాం కదా. అది మీ కర్మ. అంతేకాని నీ దారిని మార్చుకోను అంటావు. ఎస్, నా దారికి తెచ్చుకుంటాను. చూడు చామంతి, మనకి ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలే కానీ చేతులు కట్టుకుని చేత కానట్టు ఉండకూడదు. చేసుకుంటూ పోవాల్సిందే. చేస్తాను. చూడు, నువ్వు తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు, రాద్ధాంతాలు జరిగే అవకాశాలున్నాయి. వాటన్నింటికి నువ్వే కారణమవుతావు. అయితే అవని నాకేంటి? నేను అనుకున్నది నేను సాధించాలి. నాకు అదే కావాలి. ఏది జరిగినా నాకు నథింగ్. ఎవరు పోయినా ఐ డోంట్ కేర్.